చేసే విద్యార్థులకు మనం ఇప్పటి వరకు 12 ప్రకరణాలులో మనం సగభాగము చెప్పుకున్నాము. 11 పూర్తి అయినది. గణపతి తల్లి మేనమామ కోటిపల్లి తీర్థానికి వెళుతూ మేనత్త చంటి బిడ్డతో ఉన్నది కాబట్టి బుచ్చమ్మతో ఇక పసిబిడ్డను చూసుకుంటూ ఇంటి వద్ద ఉండమని చెబుతారు. కానీ మన గణపతి 2 దినములైనా కూడా ఇంటికి రాడు. ఇక ఆ సందర్భంలో మేనత్త గణపతికి మధ్య జరిగినటువంటి విషయాలను మనం ఈరోజు చెప్పుకుందాం. అట్లు 2 దినములు జరిగిన తరువాత మేనత్త గణపతిని పిలిచి, ఏమోయి, సరిగా వేళకు భోజనముకు రావు. చిన్నపిల్లను పెట్టుకొని నేనింట ఒక్కర్తను పండుకొన జాలకున్నాను అని మందలించాను. ఇక గణపతిని పిలిచి, గణపతి, నేను ఒక్కదాని ఇంట్లో ఉండలేకపోతే పసిబిడ్డను పెట్టుకొని నీవు ఈ విధంగా భోజనానికి రాకపోతే ఎలాగూ అని మందలిచ్చింది. మునిపే మేనత్తపై ద్వేషభావముని ఉన్న అతని మనసు నాకు ఆ పలుకులు ములుకులు వలె నాటి నొప్పి కలిగించాను. అంతకుముందే మేనత్త మీద ద్వేషం ఉంది. అందువల్ల అతని పలుకులు అతనికి కొంచెం బాధ అనిపించాయి. ద్వేషము ద్విగుణమయ్యను, అంటే ద్వేషం పెరిగిపోయిందట. అంత మాటన్న ఏ అన్నందుకు మరలా ఆమెకేదైనా పరాభవం చేయవలనని సంకల్పం కలిగించను. ఆ మాటలన్నందుకు ఎలాగైనా ఆవిడ్ని ఎట్లా ఒకటి బాధ పెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు మన గణపతి. ఆ విషయమై కొంతసేపు అతడు ఆలోచింపజంచెను. కొంతసేపు ఆలోచిస్తూ ఉన్నాడట. ఉపాయము పొడగట్టాను. ఉపాయము తట్టింది అతనికి. ఆ ఉపాయము భోజన సమయముండు అతడు ప్రయోగింపదలంచెను. తనకు వచ్చిన ఉపాయాన్ని భోజనమందు దాన్ని ప్రయోగించాలని ఆచరించాలని మనసులో అనుకున్నాడు. మధ్యాహ్న భోజనముకు గణపతికి మేనత్త విస్తరి నిండా అన్నము వడ్డించను. ఉపాయ ప్రయోగమున అదే సమయమని గణపతి చివాలన పీట మీద నుండి లేచి విసివిస నడిచి వీధిలోకి పోయి చనుచున్న అంటే వెలుచున్న ఒక బ్రాహ్మణుని పిలిచి లోనికి తోడుకొని పోయి అంటే లోనికి తీసుకొని వచ్చి, అయ్యా చూడండి, ఈవిడ నా మేనత్త ఎంత అన్నము పెట్టినదో చూడండి. నేను కుర్రవాడను కదా, అమ్మవారికి కుంభం పోసినట్టు విస్తరి నిండా రాసెడన్నము పెట్టినది. ఇంత అన్నము నేను తినగలనా? ఇది నా మీద గిట్టగా చేసిన పని, కాని ప్రేమ చేత చేసిన పనియా? అన్నము తినలేక పారవేచిన పక్షమున తిన్నంత తిని పారవేచినంత పారవేచినేనని నా నెత్తిమీన లేనిపోని నిందలు వేయుటకును, పెట్టిన అన్నము దిగబెట్టుగా మంచిది కాదని ఎలాగో ఒకలాగు తిన్న పక్షమున మా మేనలుడు పూటకు తవ్వెడు బియ్యం అన్నము లకోటాకు మెతుకు లేకుండా తినునని వాడుకలు వేచుటకై ఈమె ఈ పని చేయుచున్నది. ప్రతిదినము ఇలాగునని జరుగుచున్నది. ఒకసారి మీ వంటి పెద్దలకి చిత్రము చూపించిన పక్షమున బాగుపడునని నేను మేము తీసుకొని వచ్చి తిని, నేను మాత్రం అమ్మవారినా పోతురాజునా? నాది మాత్రము కడుపు కాక మడుగువా ఏమిటి అని ఆ అన్నము చూపెను. ఇక మన గణపతి ఎలాగైనా సరే, ఎందుకు ఇంటికి భోజనానికి రావట్లేదని అడిగింది కదా, ఎలాగైనా సరే ఆమెని బాధ పెట్టాలి అని మనసులో అనుకుంటాడు. అనుకొని ఇక భోజనం సమయంలో ఆమెని అవమానించాలని అనుకొని ఆమె భోజనం ఎప్పుట్లాగా మన గణపతి తవిడి భోజనం తింటాడు ఎట్లాగో రోజు. అందుకని రోజుట్లాగే పాపం మన గణపతికి భోజనం పెట్టింది ఆవిడ. ఇక ఎట్లా ఆవిడ్ని అవమానించాలని మనసులో అనుకున్నాడు కదా, అందుకని ఇక వెంటనే ఏం చేసింది, ఇక వెళ్ళి గణపతి బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇద్దరు మనుషుల్ని, ఒక బ్రాహ్మణుని లోపలికి తీసుకొని వచ్చి, చూడండి భోజనం ఎంత పెట్టిందో, నేను చిన్న పిల్లవాడిని కదా, బాలుణ్ణి కదా, మరి అమ్మవారిలా లేకపోతే పోతురాజునా? నాకు ఇంత భోజనం పెట్టింది, ఎలాగైనా తింటారా? ఒకవేళ తిన్నాననుకో, మా మేనల్లుడు పూటకి తవ్వెడు బియ్యం అన్నాను, అసలు కొంచెం కూడా మిగిలిన లకోట మెతుకు లేకుండా, అంటే కొంచెం కూడా మెతుకు లేకుండా పూర్తిగా తింటాడు అని అందరూ చాటి చెప్పడానికా, లేకపోతే తినకపోతే పారవేశానని అనడానికా? చూడు అని చెప్పేసి ఆ అన్నాన్ని చూపిస్తాడు మన గణపతి ఆమెను అవమానించటానికి. సాక్షిగా వచ్చిన బ్రాహ్మణుడు ఆ ఇల్లాలిని చూసి, అంటే గణపతి అతను ఇలా చూసి, అమ్మా, ఇతడు 18 సంవత్సరముల లోపు పిల్లవాడు కదా, అంత అన్నము తినగలడనే మీరు పెట్టినారా?
లేక పొరపాటు చేత పెట్టినారా? కొంచెం అన్నమే మొదట వడ్డించి కావలసిన పక్షమున మరలా మారు వడ్డింపరాదా? మారు అంటే మళ్ళా. 2 సార్లు తిరుగుట తప్పిదమా? పాప, పాప మా కుర్రవాడు. మీరు పెట్టిన అన్నము ప్రోగు చూచి అడలిపోయినాడు. ఇదెంత మాత్రము బాగోలేదు. మీ పెనిమిటి మాత్రం ఇటుమట్టి పని కొప్పుకొనునా? అని మందలించెను. అన్నప్పుడు బ్రాహ్మణునికి ఆమె తలుపు చాటున ఒదిగి ఉండి మెల్లగా ఇట్లన్న, అయ్యా మీరెరుగురు కాని మా గణపతి మామూలుగా తినగలిగినంత అన్నమే నేను పెట్టినాను, కాని ఎక్కువ పెట్టలేదు. అతని సంగతి మీకు తెలియదు. నా మీద ఏమో కోపము వచ్చి నలుగురిలో నన్ను కట్టుపెట్టుటకిట్లు చేయుచున్నాడు. కాని నేను చేసిన తప్పు లేదు. ఆ అబ్బాయిని కంటగించుటకు నేనీలాగునా లేను. పోనీ నేనొకవేళ నిజముగా అన్నం ఎక్కువ పెట్టినాననుకొన్నప్పటికీ, అత్త అన్న మక్కువ మెక్కువ పెట్టినావు తియ్యమనరాదా? మేనమామ 4 రోజులు లేకపోగానే అల్లరి పెట్టి తలచినాడు అని పలుకగా ఆ బ్రాహ్మణుడు, ఓరి గణపతి, నీ తల్లి వచ్చు వరకు నీవెట్లో గడుపుకొమ్మని సలహా చెప్పి వదిలిపోయాను. ఇక ఆ బ్రాహ్మణుడేమంటాడు, ఓహ్! ఇక అమ్మా భోజనం ఇంత పెట్టావు గదా! అది చూసి మన గణపతి హడలిపోయాడు. పాపం ఆ బ్రాహ్మణుడికి తెలీదు గదా! మన గణపతి రోజు తినేంత భోజనమే ఆవిడ పెట్టిందని. ఆ మాటే చెప్తుందనమాట. తలుపు చాటున. ఎందుకంటే పూర్వకాలంలో ఎదురుగా పురుషుల దగ్గరికి ఎదురుగా వచ్చి మాట్లాడరు ఇల్లాళ్ళు, స్త్రీలు. అందువల్ల తలుపు చాటున నిలబడి, నేను రోజు తినే అంత భోజనమే పెట్టినాను. ఇక ఎక్కువ ఏమీ పెట్టలేదు అని చెప్తాడు. అది చెప్తుంది అతనికామె. ఆ మాట చెప్పంగాల్నే, నా మీద ఏదో కోపం మీద ఇలా చేస్తున్నాడు. అంతే తప్ప ఇక మరేగూ లేదు. నన్ను అవమానపరచాలనుకుంటున్నాడు అనంటాడు. ఒక అతను ఆ మాటలు విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడంటాడు, అన్నం ఎక్కువైనట్టే అత్తా కొంచెం అన్నము తియ్యి అనంటే సరిపోదా గణపతి? ఇలా చేయటం దేనికి? ఇప్పుడు ఎలాగూ మీ తండ్రి, మీ మేనమామ లేడు కదా! వచ్చేంత వరకు మీ అమ్మ లేదు. వచ్చేంత వరకు మీ తల్లి లేదు కాబట్టి ఎలా ఏదో ఒక విధంగా గడుపుకో అని చెప్పి సలహా ఇచ్చి, ఇక ఆ బ్రాహ్మణుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇక గణపతి కోపావేశమున భోజనము చేయక ఒక స్నేహితుని ఇంటికి పోయి అన్నము తినెను. మిత్రుని ఇంటికి వెళ్ళినవాడు తల్లి వచ్చిన వరకు అతడకు భుజించవచ్చునని మేనత్త అనుకొని రాత్రి అతని నిమిత్తమై బియ్యము పోయలేదు. గణపతి రాత్రి భోజనముకు సిద్ధమయ్యెను. నీవు రావనుకొని నీ కోసము బియ్యము పోయలేదు. వండి పెట్టెదన ఉండుమని మేనత్త ప్రత్యుత్తరము చెప్పగా, చుట్టుపక్కల ఉన్న ఆడవాండ్రను, మగవాండ్రను పిలిచి చూచినారా? 2 రోజులు మా అమ్మ గ్రామములో లేకపోగానే నాకీమె అన్నము పెట్టుట మానినది. వీళ్ళ కొంపలో నేను పొట్టకూటి కోసం పొట్టకూటికున్నానని ఈవిడ అభిప్రాయం. అభిప్రాయము కాబోలు. నేనన్నము లేక మాడి చచ్చిపోవలసినదేనా? ఈ గ్రామంలో నాకన్నం పెట్టువారెవరు? అని కల్లబొల్లి ఏడుపు లేవం లేవంగచొచ్చెను. ఆ ఏడుపు వినగానే చుట్టుపక్కల అమ్మలక్కలకు జాలిచేత మనసులు కరిగిపోయెను. మా ఇంటికి రా నాయనా! పట్టెడన్నము మా ఇంట్లో తిను నాయనా! అని ముసలమ్మలు కొందరనిరి. నేను వండి పెట్టెదనమ్మా! మీ ఇంటకెందుకు రావలెనని గణపతి మేనత్త వారితో పలికెను. అందులో ఒక ముసలమ్మ గణపతిని చూచి, నాయనా! మేనమామ భార్య మేనత్త కాదు. పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు. నీ సంరక్షణ నీ తల్లికి విధాయకము కాని మేనత్తకేమి విధాయకమురా? అంటే బాధ్యత అన్నమాట. ప్రేమ చేత పేగు పెరపెర కోసుకొని పోవుచున్నదామె దాయేమి రా నాయనా అంటే ప్రేమ చేత ఇక ఆ పేగులన్నీ కదిలేస్తున్నాయి అంటారు కదా బిడ్డ ఆకలితో ఉంటే అలాగేమన్నా మేనత్తుకుంటుందా అంటుందామె. రాయి నాయనా నీకెంత అన్నము కావాలే 4 మెతుకులు. నీవన్నము తినకుండా ఈ రాత్రి పడుకున్నావన్న మాట మీ అమ్మ వింటే గొల్లున ఏడ్చి మొత్తుకొనును. లేక లేక వరప్రసాదిలాగా ఒక్కడవు పుట్టినావు. నీ మీద గంపెడాశ పెట్టుకొని ఆ ముండ ఉన్నది. అన్నము తినక చచ్చిపోకు. మా ఇంటికి రా అని చేయి పట్టుకొని 4 అడుగులు వెనుకకు తీసుకొని పోయెను. ఇక ఏం చేసింది? ఇక కోపముతో మన గణపతి తన స్నేహితుడి ఇంటికెళ్ళి అక్కడే భోజనం చేశాడు మధ్యాహ్నం. అలా భోజనం చేస్తే ఇంకా
పాపం మేనత్త ఏమనుకుంటుంది పాపం గంగమ్మ, సరే ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి సాయంత్రం గూడా అక్కడే తింటాడులే అని మనసులో అనుకోని సాయంత్రము మళ్ళీ బియ్యం పోయటం మానేసింది. కానీ మన గణపతి ఉద్దేశ్యం ఏంటి? మేనత్తను అల్లరి చేయాలని మన గణపతి ఉద్దేశం. అందుకని సాయంత్రము మరలా ఇంటికి వస్తాడు. "నీవు రావనుకొని నేను బియ్యము పోయలేదు. కూర్చో నాయనా భోజనము వండుతాను, వంట చేస్తాను" అని అంటుంది. ఇక ఆ మాట వినేసి అల్లరి చేయాలని మనసులో ఉంది గదా మన గణపతి. వెంటనే చుట్టుపక్కల ఆడవాళ్ళను, మగవాళ్ళను అందరిని పిలిచేసి, "చూడండమ్మా! నాకు మా అమ్మ లేనిపోతే నాకు పట్టెడన్నం పెట్టడానికి ఈమెకు చేత కావటం లేదు" అని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పేసి ఏడుస్తూ అందరి చుట్టుపక్కల వాళ్ళని గోల చేస్తాడు. అందులో ఒక ఆమె ముసలామె, "అయ్యా! నువ్వు చిన్న పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు కదా! నువ్వు చిన్న పిల్లవాడివి. నీకు నేను అన్నం పెట్టలేనా? ఒకవేళ మీ అమ్మ గనక తెలిసిందనుకో ఆమె చాలా బాధపడుతుంది. తల్లి పినతల్లి తల్లవుతుందా? మేనత్త మేనత్త తల్లవుతుందా? వీరికేమన్నా బాధ్యత ఉంటుందా? నువ్వు భోజనం చేయకపోతే వాళ్ళకేమన్నా పేగులు కదిలిపోతాయా? ఎందుకు నాయనా నువ్వు అన్నం లేకుండా చనిపోతావు? నువ్వు తినేదంతా 4 మెతుకులే కదా! రా నాయనా నేను భోజనం పెడతాను. మీ అమ్మ తెలిస్తే గొల్లున ఏడుస్తుంది. నువ్వు లేక లేక పుట్టిన వాడివి. మీ అమ్మ ఎంతో అమ్మ గంపెడాశతో పెట్టుకొని ఉంటుంది. రాయి నాయనా అని చెప్పేసి గణపతిని పాపం వీడు ఎంత భోజనం తింటాడో పాపం ఆ ముసలమ్మకి తెలీదు కదా! అందుకని చెప్పేసి వెంటనే ఆ బాబుని తీసుకొని గణపతిని తీసుకొని వెళ్తుంది. అది చూసి మేనత్త కోపించి, నా మేనల్లుడిని తీసుకొని పోవుటకు నీవెవతవు అనుకున్న అనుకున్నప్పుడు 4 మాటలు అనుకోగలము. లేనప్పుడు కలియగలము. మాకు విధాయకము సత్యరాజు వారింటికి నీ ఒక్క తొత్తు అన్నట్లు నడుమ నీవెవరవమ్మా అన్న మీ రాత్రి పెట్టగలవు కానీ ఎల్లకాలము పోషించగలవా? మేనమామ పెళ్ళాము మేనత్త కాదని నోటికి వచ్చినట్లంటున్నావు. నీ వాయబ్బాయికి మేనత్తవా? నువ్వు ఆ అబ్బాయికి ఏమన్నా మేనత్తవా? తల్లివా? పెత్తలివా? ఎవతివే అని పిలిచినావు. చాలు చాలు నోరు మూసుకో అని కఠినముగా పలికెను. మాట మీద మాట వచ్చెను. మాటలు తిట్లుగా మారెను. బారలు చాపుకొని వారిద్దరూ రొండొ రొండోరులను రొండూరులను దూషించుకొనుచు అంటే ఇద్దరు వంశాలను దూషించుకొనుచు తల్లిదండ్రులను, చుట్టాలను, బ్రతికి ఉన్న వారిని, చచ్చిన వారిని అన్యోన్య అన్యోన్య మాతృ వంశముల 7 తరముల వారిని నిందించి, దెప్పుకొని గొంతులు పోవునట్లుగా అరిచి, పోరాడి కలహమాడుట ఓపిక లేక లోపలికి పోయిరి. ఇక మేనత్త అంటుంది, "నువ్వు ఈరోజు భోజనం పెడతావు. ఎల్లకాలం నువ్వు భోజనం పెడతావా? మేనత్త కాదని చెప్తున్నావు. అసలు నీవెవరువు?" అని చెప్పేసి ఆవిడని ఇక గొడవేసుకుంటారు ఇద్దరు కలిసి. తమ ఊరోళ్ళని, తమ బంధువుల్ని, చుట్టాల్ని, బతికినోళ్ళని, చనిపోయినయి అందరిని కలుపుకొని ఇద్దరు కలిసి చేతులు బారడేసుకొని ఇద్దరు తిట్టుకొని, ఇక ఓపిక నశించిందాకా తిట్టుకొని ఇంకిద్దరు లోపలికి వెళ్తారు. గణపతి తన పక్షము వహించిన ముసలమ్మ వెనుక వేచుకొని మేనత్తెను 4 మాటలని ఎట్టకేలకు ఆ రాత్రి ముసలమ్మ గృహమందే భుజించి పండుకొనెను. మరునాడు కూడా ముసలమ్మ ఇంటనే భోజనము చేయదలచినను కాని గణపతి భోజనం వైఖరి ఆ రాత్రి చూసిన తరువాత ముసలమ్మ గుండెలు బాదుకొని అట మీద వానికి ఎట్లైనా వదిలించుకొనవలెనని తలంచి ఉదయముననే గణపతినికి చేరబిలిచి చూడు ఒక్క పూటకే అర్థమైపోయింది ముసలమ్మకి. తెల్లారగాలనే అర్థమైపోయింది. గణపతి ఆ రోజు రాత్రికి భోజనం పెట్టింది గదా! మన సోలెడు భోజనం తింటాడు గదా! మన గణపతి. అది తిన్నది చూసి పాపం ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోతాడు. తెల్లవారిన తర్వాత ముసలమ్మకి అర్థమైపోయింది. మన గణపతి ఎంత భోజనం తింటాడో. ఇక గుండెలు బాదుకొని ఇక గణపతిని తన దగ్గరికి పిలుచుకొని ఇలా జెప్పింది. ఇలా ఏం జెప్పిందో చూడండి. "నాయనా ఈ పూట వెళ్ళి నాకు ఈ పూట వెళ్లి నాకు బియ్యము పోయవలసినదని చెప్పు. పోయెనంటే మా ఇంట యొద్ద తినవచ్చును. ఎందుకు పెట్టదో ఎందుకు పెట్టదో చూడవలె.
దీని బాబుగారి ముల్లె తెచ్చి పెట్టుచున్నదా ఏమి? నీ మేనమామ సొమ్మే కదా నీకు పెట్టుచున్నది. వెళ్ళి చెప్పిరా. ఏ ఏమనును ఏమనునో చూతామని మెల్లగా ఉపదేశించను. ఇక వీడు గణపతి భోజనం చూసి ఇక వెంటనే తెల్లారంగాల్నే ఉదయాన్నే గణపతిని పిలిచి, "ఓ గణపతి, ఓ నాయనా నువ్వు వెళ్ళి మీ మేనత్తనే బియ్యం పోయమని చెప్పు. ఒకవేళ నేను పెట్టను అందనుకో అప్పుడు చూద్దాము. ఆమె సొమ్మేమన్నా పెడుతుందా? మీ మేనమామ సొమ్మే కదా ఆవిడేమన్నా పెడుతుంది" అని చెప్పేసి మెల్లగా అనేక మాటలు చెప్పి పంపించింది. సరే అని చివ్వాలున లేచి గణపతి ఇంటికి పోయి, "ఇదిగోనమ్మా! ఈ పూట మన ఇంటికి భోజనమునకు వత్తును. వంట చేయవలసినది" అని చెప్పెను. సరే అని మేనత్త ఊరకుండెను. చిన్న పిల్లాడు గదా! అందుకని చెప్పి సరేనని చెప్పి గమ్మునుంది. ఆ మాట ముసలమ్మతో మరలా చెప్పాను. ముసలమ్మ తన కొంపలో నుండి గణపతి వెడలిపోయినందుకు మనసులో మిక్కిలి సంతోషించి, ప్రేమ ఉట్టిపడినట్లు పైకెట్లనియే, "ఓరి గణపతి, నీవు గుప్పెడన్నము మా ఇంట తిన్నంత మాత్రమున నాకు లోటు లేదు. నీ ఇష్టము ఎక్కడ తిన్నా సరే, మా ఇంటికి వెళ్ళుటకు ఆ ఇంటికి వెళ్ళుటకు నీకిష్టము లేకపోయిన పక్షమున మా ఇంటనే తిను. కానీ దానింటికి వెళ్ళి దాన్ని పొగరనచవలే. రాగానే ఈ సంగతులు మీ అమ్మతో చెప్పి, మీ మేనమామతో చెప్పి చావ కొట్టించు. ఒక్క మాటు జాతరైతేనే కాని బుద్ధి రాదు. పొగరెక్కి ఉన్నది. కట్టు పొగరుబోతు. గిద్దెడప్పు గిద్దెడు పప్పు నేను బదులు పుచ్చుకున్నాను. 20 సార్లు తిరిగి నిలవబెట్టి పుచ్చుకున్నది. ఉప్పు బదులు తీర్చక దీని రుణమున నుండిపోవునా నుండిపోదునా? దాని బుద్ధి అది చూపించుకున్నది. కాని మీ మామతో నేను కూడా చెప్పి ధూపము వేయదలుచుకున్నాను. నీవు కూడా గట్టిగా చెప్పు. మేనల్లుడంటే ఇంత గిట్టకపోనా? గిట్టని వాళ్ళున్నారు. అన్నము పెట్టని వాళ్ళెక్కడ లేరు. దాని సాంప్రదాయం ఎలాంటిది? దాని బామ్మ పెనిమిటికి అన్నము పెట్టక వెళ్ళగొట్టింది. ఆ ముసలివాడు హోరున ఏడ్చి కాశీరామేశ్వరాలు వెళ్ళి ఎక్కడునో చనిపోయినాడు. అందుకే ఆడపిల్లను తెచ్చుకునేటప్పుడు సాంప్రదాయాలు చూసి తెచ్చుకోవాలన్నారు. మనము తక్కిన ప్రాయశ్చిత్తం దీనికి చేయవలె. సరే నాయనా, నేను మడికట్టుకోవాలి, నీవు వెళ్ళు. అన్నానికి మటుకు ఇబ్బంది పడకు నాయనా, ఎప్పుడు లేకపోయినా నేనున్నాను అని చెప్పి పంపాను. ఇక ముసలమ్మకి గణపతి వెళ్ళాడనే ఆనందం ఉంది. ఇక దాంతో పాటు ఇక తన బాధ తీరిపోయింది గదా! ఎప్పుడో ఒక ఉప్పు తీసుకుంది. ఉప్పు కోసం 10 మాటలు తిరిగి గంగమ్మ అడిగి తీసుకుందని చెప్పి అది మనసులో పెట్టుకొని, గంగమ్మ మీదకి గణపతికి అనేక రకాలుగా ఇక నిందలు వేసి, "గోల చెయ్యి. మా అమ్మకు చెప్పు. నేనింకా 4 మాటలు చెప్తాను. ఆమెకు పొగరెక్కువ, అహంకారం ఎక్కువ" అని చెప్పేసి అనేక మాటలు చెప్పి పంపిస్తుంది. ఒకవేళ భోజనానికి ఇబ్బంది పడొద్దు. ఒకవేళ భోజనానికి ఇబ్బంది పడైతే నేనున్నాను. నీవు తినే భోజనము నేను పెట్టలేనా? అని చెప్పేసి చెప్పి పంపిస్తుంది. గణపతి అట్టట్టు తిరిగి అంటే అట్టట్టు అలాగలాగా తిరిగి 2 జాములు అగునప్పటికి స్వగృహమున కరిగి అన్నము పెట్టుమని మేనత్తను అడిగాను. అంటే 2 గంటల దాకా తిరిగాడు అటు ఇటు. తిరిగేసి ఎళ్ళాడు. వెనుకటి దినమున అన్నం ఎక్కువ పెట్టినందుకు గొప్ప అల్లరి చేసినాడని మేనత్త ఆ దినమున గణపతికి విస్తరి నిండా పెట్టక అన్నము కొంచెమే తక్కువగా పెట్టెను. అది చూసి గణపతి చివాలున పీట మీద నుంచి లేసి విసివిసి ఆ వీధిలోకి నడిచిపోయి దారిని వెళ్తున్న బంధువునొకరిని పిలుచుకొని పోయి తన విస్తరులో అన్నము చూపి, "చిత్తగించినారా? ఈ దురన్యాయము సరిగా పెట్టక కడుపు మార్చి చంపుచున్నది చూడండి. విస్తరులో 4 మెతుకులు పెట్టినది. ఈ 4 మెతుకులు నా ఆకలి తీరున పట్టెడన్నము పట్టెడు కూర తినగల ముండా కొడుకును కదా! ఈలాగున ఒక డొక్క మార్చి చంపవచ్చునా? నోరెత్తి మాట్లాడితే తంట. ఎక్కువ పెట్టినావే అంటే 4 మెతుకులకిదే పడవేచుచు, తక్కువ పెట్టినావే అంటే గ్రామ దేవతలకు కుంభం తోడినట్లు తోడును. ఇంతకు నా తల్లి మొండ కోటిపల్లె వెళ్ళి కొంప తీసింది" అనెను. చెప్పదలచిన చుట్టమామె ఉద్దేశించి ఇట్లనే, "అమ్మాయి, అర్ధన్నము పెట్టుట మహాదోషమని పెద్దలు చెప్పినారు. ఇలాగెప్పుడు చెయ్యకమ్మా. కావలసినదేదో పెట్టి మాట దక్కించుకో. తల్లి వచ్చిన దాకా" అని అని "ఓరి గణపతి, నేనిక్కడనే కూర్చుందును. నీవన్నము తిను.
కావలసిందేదో ఆమె వడ్డించకపోతే ఆమెను నేనే చివాట్లు పెట్టెదను అని గణపతి కూర్చుండని పెట్టి తాను పక్కన కూర్చుండెను. గణపతి మేనత్త ఆ ఆ చుట్టము ఇదివరకే ఎరింగి ఉండుట చేత చాటున దాగక ఎట్ట ఎదకు అంటే ఎదుటకు వచ్చి అయ్యా, ఎగదీసిన గోహత్య దిగదీసిన బ్రహ్మహత్య అన్న సామెత నిజమైనది. మామూలుగా అతడు తినగలిగినంత అన్నమే నేను నిన్న విస్తరిలో పెట్టినాను. అమ్మవారికి తోడినట్లు కుమ్మమ్మ తోడినావని కోపపడి ఎవరో బ్రాహ్మణు తీసుకొని వచ్చి కనపరిచి నన్ను అల్లరి పెట్టినాడు. కావలసిన పక్షమున మారు పెట్టవచ్చును కదా అని నేనీ రోజు తక్కువ అన్నము పెట్టినాను. 4 మెతుకులే పెట్టి కడుపు మార్చదలుచుకున్నానని మిమ్ము తీసుకొని వచ్చి గొడవ పెట్టినాడు. ఇతనితో నేను వేగలేను. ఏదో మనసులో పెట్టుకొని పూటకి లాగున నానా బాధలు పెట్టుచున్నాడు. అన్నమే ఎక్కువుంటే తినవచ్చును, తక్కువుంటే పెట్టమనవచ్చును. కానీ వడ్డించిన విస్తరి వదిలిపెట్టి వీధిలోనికి వెళ్లి దారిన పోవచ్చు వారిని తీసుకుని వచ్చి నన్ను రభస పెట్టవచ్చునా? నా వల్ల తప్పుంటే మేనమామ గారితో చెప్పి నన్ను శిక్ష వేయించవచ్చును. తన తల్లితో చెప్పి చివాట్లు పెట్టించవచ్చును. అంతేగాని తోటకూల దానిని దాసి దానిని అల్లరి చేసినట్టు ఇలా అల్లరి చేయవచ్చునా అని కంటతడి పెట్టుకొని గద్గద స్వరముతో మాట్లాడాను. ఇక దారిని పోయేట ఒక బ్రాహ్మణ్ణి మళ్ళీ ఎప్పట్లాగే పిలిచి ఇక విస్తట్లో ముందు అల్లరి చేస్తారు కదా మన గణపతి, అందుకని పాపం కొంచెం అన్నం పెట్టింది. అతను తీసుకొచ్చి నేను భోజనము బాగా తినగలవాడిని కదా, చూడు నాకెంత భోజనము పెట్టిందో, ఇలాగైతే ఎలాగా నా కడుపు మాడుస్తుంది అని చెప్పేసి చెప్తాడు. కాకపోతే ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే వాళ్ళకి తెలిసిన బంధువే అయినందువల్ల ఇక వెంటనే ఆమె తలుపు చాటున కాకుండా ఎదురుగా వచ్చి జరిగిన విషయం అంతా కూడా మన గణపతికి చెప్పి బాధపడుతుంది. గణపతి చేసే పనులన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి చెప్పి బాధపడుతుంది. ఏడుస్తుంది పాపం. ఆ మాటలన్నీ విన్న బంధువు ఈ విధంగా అన్నాడు. అనవుడు అంటే ఆ మాటలు అన్న తర్వాత బంధువు ఇట్లని వచ్చినటువంటి బంధువు ఇలా అన్నాడు. అమ్మ, గృహకృత్యములో ఒకరు తగవు చెప్పుట కష్టము. అయినదేమో అయినది. ఆ మాట మీరు తలంచుకోవద్దు. ఈ రాత్రియో రేపో అతని తల్లి వచ్చును. వచ్చిన తర్వాత మరే గొడవలు ఉండవు. చిన్నతనము చేత వాడు చేసిన తెలివి తక్కువ పనులు పాటింపక సర్దుకోవచ్చును. సరే, ప్రస్తుతము వానికి కావలసిన వస్తువు వడ్డించండి. అన్నము తిన్నదాకా ఉండి తర్వాత నా వెంట తీసుకొని పోవుదను అన్నప్పుడు ఆమె మంచిదని కావలసిన వస్తువులు వడ్డించను. గణపతి మారు మాట్లాడక భుజించి వెళ్ళిపోయెను. గణపతి భోజనము చూసిన తరువాత చుట్టము గణపతి తిండి పుష్టి గలవాడనియు అతనికి కొంచెమే అన్నము మాత్రమే పెట్టుట మేనత్త లోపమనియు గణపతి చేసిన అల్లరికి కొంత కారణము లేకపోలేదనియు తలంచెను. గృహ కలహములలో పూర్వాపరములు విచారింపక ఒక పక్షము మాత్రమే వినువారికి ఇట్టి అభిప్రాయములు తోచుట ఆశ్చర్యము కాదు కదా. మన గణపతి ఆమె అమ్మ అయినది ఏదో అయిపోయింది, ఒక రేపో ఎల్లుండో తల్లి వస్తుంది, ఆవిడ అన్ని చూసుకుంటుంది. ఈ పూటకి ఇంట్లో ఉన్న గొడవలకి ఎన్ని గొడవ పెట్టుకోవద్దు, అవే సమస్య పోతూ ఉంటాయి, అల్లరి చేసుకోవద్దు, అతనికి కావాల్సిన భోజనం ఏదో పెట్టేసి అని చెప్తుంది. భోజనం పెడితే మన గణపతి బాగా తినగలిగిన వాడు కదా, ముందు తక్కువ అన్నం ఉంది కదా, కావాలని ఇంకాస్త ఎక్కువ తినేస్తాడు మన గణపతి. ఆ భోజనం తిన చూసి ఆ చుట్టం ఏమనుకుంటుంది, అమ్మో ఇంత భోజనం తినగలిగే వాడికి మేనత్త కొంచెమే పెట్టింది, పాపం గణపతి అల్లరి చేయటంలో తప్పేమి లేదు కదా అని మనసులో అనుకుంటుంది. పాపం ఆ చుట్టమ్మకి ఏం చేయాలి, 2 ఇరుపరాలు తెలియాలి. ఇద్దరు 2 విషయాలు తెలిసి మాట్లాడాలి. ఒకవైపే చూసింది కదా, అందువల్ల ఎలా అలా అలా అనుకోవటం కూడా ఆశ్చర్యం అయితే ఏమి కాదు కదా. ఆ సాయంకాలము కోటిపల్లి నుండి గణపతి తల్లియు మేనమామయు వచ్చిరి. రాగానే గణపతి ఆడిన విచిత్ర నాటక వృత్తాంతమంతయు మేనత్త తన ఆడబిడ్డతోనూ భర్తతోడను పోసగుచ్చినట్లు చెప్పి తనకతడు కావించిన పరాభవము తలంచుకొని వలవల ఏడ్చెను. ఆ విషయమున భార్య నిర్దోషురాలని భర్త మనంబునకు వచ్చెను. వచ్చుటయో గణపతిని చూచినంత మాత్రముననే మృంగివేయవలన అన్నంత కోపమా ఆయన మనసులో ఉదయించెను. కానీ గణపతి తల్లియు మాత్రం సోదర భార్య చెప్పిన నేరములు తలకెక్కలేదు. ఇక ఆ సాయంత్రమే తల్లి రావడం, కోటిపల్లి నుంచి రావడం, ఆ జరిగిన విషయం అంతా కూడా పాపం తల్లియు
గణపతి తల్లి, మేనమామ ఇద్దరు వచ్చేసారు. జరిగిన వృత్తాంతం అంతా కూడా మేనత్త తన ఆడబిడ్డకి, భర్తకి చెప్పింది. కానీ పాపం నాగయ్య మాత్రం అదంతా విని తన భార్య తప్పేది లేదని చెప్పేసి మనసులో అనుకొని గణపతి చూస్తే మింగేద్దామన్నంత కోపము అతని మనసులో వచ్చింది. కానీ సింగమ్మ మాత్రం తన తల్లి మనసు కదా! తన బిడ్డ మీద చెప్తే ఎవడన్నా వింటారా? ఎవరు వినరు కదా! తన బిడ్డ మంచివాడే. కాకపోతే ఈమె నేరాలు చెప్తుంది అని మనసులో తలుచుకుందట. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామమ్మా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.